హాయ్ ఫ్రెండ్స్, డ్రైవర్ సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఇవాళ అయితే 28th మార్చ్ గురువారము. మార్నింగ్ అయితే 8 అవుతుంది. టైం వచ్చేసి 8 అవుతుంది. రీడింగ్ అయితే 0 వేసుకున్నాం. ఓకే, ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. రేపటిలో కూడా వేసుకుందాం. ఓకే, రేపటిలో కూడా అయిపోయింది. చూద్దాం, ఒక పెద్ద డ్రాప్, చిన్న చిన్న వద్దు, ఒక పెద్ద డ్రాప్ అయితే తీసుకుందాం. ఫస్ట్ లక్డిగా పూలు మినిమం 400 స్టార్ట్ అన్న చూడాలి. స్టార్టింగ్ చిన్న చిన్న డ్రాప్ లేదు. హైటెక్ సిటీ 5.5 కిలోమీటర్లు. నో లాంగ్ పికప్ వద్దు. ఓకే, ఒక 2-3 డ్రాప్లు అయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. టైం 8 అవుతుంది కదా, మళ్ళీ మీకు 12 గంటలకు అట్లా ఫర్దర్ అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, ఇగో ఫస్ట్ డ్రాప్ అయితే అయిపోయింది. మనకు ర్యాపిడోలో వచ్చింది. అల్వా నుంచి ఇక్కడ డైరెక్ట్ టవర్స్కి 384 రూపాయలు అయితే ఇచ్చిండు. ప్రజెంట్ ఇక్కడ డైరెక్ట్ టవర్స్ దగ్గర ఉన్నా. ఇప్పుడైతే ఇక్కడ డ్రాప్లు ఏం రావట్లేదు. మరి ఊబర్లో కూడా సపోర్ట్ లేదు. అది బ్లర్ అవుతుంది స్క్రీన్. ఓకే, చాలా టైం పట్టింది. ట్రాఫిక్ అటెండ్ డ్రాపే దాదాపు 2 గంటలు పట్టింది. 8 గంటలకు ఆన్లైన్ చేస్తే మనకు 9 గంటలకు వచ్చింది పికప్. అన్నీ చిన్న చిన్న డ్రాప్లు వచ్చినాయి, తీసుకోలేదు. అందుకని ఇక లాస్ట్ ఇంకా ఇది కూడా తీసుకోకపోతే ఇంకా ఆయన వాడు ఇయ్యలేవా అన్న ఉద్దేశంతో తీసుకోవాల్సి వచ్చింది. అంతా 150, 200 అలాంటి బుకింగ్స్ వచ్చినాయి. అందుకని తీసుకోలేదు చిన్న డ్రాప్లు. వీడికి వచ్చి కూడా గంట అవుతుంది, ఇప్పటి వరకు అయితే డ్రాప్లే రాలేదు. చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ కావాలతో చూసి మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. ఇవాళ అయితే మన వెహికల్ 175 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. మార్నింగ్ 8 గంటలకు అయితే తీసినాం కదా, ఇప్పుడైతే 8 అవుతుంది. 12 గంటలకు అంటే 12 గంటలు ఆన్లైన్లో ఉన్నట్టు మనము. ఈ 12 గంటల ఆన్లైన్కి మనకైనా బిజినెస్ వచ్చేసి ఒకసారి చూసుకున్నాము. ఊబర్లో అయితే 2288 రూపాయలు అయితే అయింది. ఇందులో మనకు 6 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇక అలాగే ర్యాపిడోలు వచ్చేసి ఇంకా తక్కువనే 504 రూపాయలు అయింది. ఇందులో ఒక 2 డ్రాప్లు అయినాయి. ఇవాళ మరీ బ్యాడ్ కాదు, మరీ గుడ్ కాదు, యావరేజ్ ఉంది బిజినెస్. ఇందులో ఒక 2 డ్రాప్లు. అయితే మార్నింగ్ ఏమైందంటే క్యాబ్ డ్రైవర్లు మన క్యాబ్ డ్రైవర్లు ధర్నా చేసిరంట. ఆ విషయం నాకు తెలియదు. అల్వాళ్ళు అయిందంట, ఆ విషయం నాకు తెలియదు. అది తీసి నేను గచ్చిబౌలి డ్రాప్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చి నీకు ఇస్తాడేంది రైడు. గచ్చిబౌలి డ్రాప్ వేసుకొని వెళ్ళిన తర్వాత మావాడు ఫోన్ చేసి అన్న అల్వాళ్ళ ధర్నా చేస్తున్నా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్పిండు. అట్లనే ఒక 2-3 ప్యాసింజర్ కూడా క్యాబ్ డ్రైవర్లు ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. నాకు తెలియదు. తెలిసినుంటే తీసుకోండి కాదు ఇలా బండి, తెలియక తీసిన. ఆయన కూడా బిల్లు యావరేజ్ గానే అయింది. ఎక్కడ పట్టుకుంటారో అని చెప్పేసి అనుకున్నా కానీ
సిటీలో తిరుగుతున్నాయి మరి, బండ్లు అయితే తిరుగుతున్నాయి. ధర్నా చేసిన దాఖలాలు అయితే ఏడా కనిపించలేదు నాకు. అల్వల్ల ఆపిరంట బండ్లు. ఆ విషయం తెలియదు నాకు, మార్నింగ్ ఆపిరంట. ఓకే, రేపు ఎట్లుంటుందో చూద్దాము. ఇవాళకైతే ఇంతే మన ఎర్నింగ్స్. ఒకసారి క్యాల్కులేట్ చేసుకుందాం. ఊబర్లో 2200 ఎంత 2288 504 88 ప్లస్ 504 రూపాయలు. టోటల్గా అయితే మనకు 2792 రూపాయలు అయితే అయింది. ఇలా 1000 రూపాయలు డీజిల్ తీసేద్దాం. అయితే ఈ ఎర్నింగ్స్ కి అంటే మన 175 కిలోమీటర్లే కానీ ఏసీ మనం బండి ఆన్లో ఉన్నంత కాలం నడుస్తూనే ఉంది. 12 గంటలు ఆన్లో ఉన్నట్టు 12 గంటలు ఏసీ ఆన్లోనే ఉంది. కాబట్టి మనకు మైలేజ్ అయితే ఖచ్చితంగా తక్కువనే వస్తుంది ఏసీలో. కాబట్టి 175 కిలోమీటర్లు కూడా నేను 1000 రూపాయలు డీజిల్ తీసేస్తున్నా, ఇంక్లూడింగ్ ఏసీ తీసేస్తే మనకు మిగిలిన ఎర్నింగ్స్ వచ్చేసి 1792 రూపాయలు ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకొకటి హైలైట్ మీకు చూపిస్తాను. ఒకటి రిజర్వేషన్లు ఎంత ఘోరంగా ఇస్తున్నారు అంటే, ఇగో చూస్తున్నారు కదా, ఇది ఈ రిజర్వేషన్ డ్రాప్లో మనకు బహదూర్పల్లి నుంచి నాన్నగ్రామ్ కూడా అయితే డ్రాప్ చూపిస్తున్నాడు. మనకు 53 కిలోమీటర్లకు 311 రూపాయలు అయితే అమౌంట్ అట. 53 కిలోమీటర్లకు కిలోమీటర్కి 10 రూపాయలు వేసుకున్నా కూడా 530 రూపాయలు కావాలి. కానీ 311 రూపాయలు ఏంది నాకు అర్థమైతే లేదు. ఇగో ఇట్లున్నాయి రిజర్వేషన్ల పరిస్థితి. అన్ని డ్రాప్లు కాదు, కొన్ని డ్రాప్లకు అయితే ఇంత ఘోరంగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ రేపైతే ఫ్రెష్గా స్టార్ట్ అయిపోదాం. గుడ్ నైట్.